ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ అందరు కూడా ఏదైతే స్టక్ అయిపోయిందో మొత్తము ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ స్టక్ అయిపోయినటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి గవర్నమెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మీకు ఇస్తున్నటువంటి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఎవ్రీ లైఫ్ ఆర్ ఎవ్రీ ప్రాబ్లం నీడ్స్ ఎ సెకండ్ ఛాన్స్. సో 100% అందరూ సక్సెస్ కావాలని లేదు. సో దక్కిముక్కులు తిన్న తర్వాత మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. సో చాలామంది ఏంటంటే ఎస్ఎస్సి ఫెయిల్ అయిపోయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏమవుతుందంటే పాస్ అయితే దే విల్ గో టు ఇంటర్మీడియట్. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫెయిల్ కావాలని ఏమైపోతుందంటే లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తోని ఫ్యామిలీ ఇష్యూస్తోనో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనో దే విల్ గో ఫర్ జాబ్, దెన్ దే విల్ స్టాప్ దేర్ ఎడ్యుకేషన్. తర్వాత ఎస్ఎస్సి అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఎంపీసీలు కానీ సిఈసీలు కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంటర్మీడియట్లో చాలా మట్టుకు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిపోయినాక ఏం చేస్తారు, కాలేజ్కి వెళ్ళాలా వెళ్ళొద్దా, మళ్ళీ సెకండ్ టైం రాయాలా వద్దా అని అది అక్కడికే ఆపేసేసి ఇక ఏదో జాబ్స్ చేయడం, ప్రైవేట్ జాబ్స్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఏమైపోయిందంటే రెగ్యులర్ ఇంటర్లో రెగ్యులర్ ఎస్ఎస్సిలో పాస్ కాకపోవడం ఒక మైనస్ పాయింట్. సో వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక సెకండ్ ఛాన్స్ కిందనే మనకి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది, టాస్. సో ఇది ఏంటంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఓపెన్ స్కూల్ బోర్డ్. అలాగే మన తెలంగాణకి తెలంగాణ ఓపెన్ స్కూల్ బోర్డు ఉంది. ఇది కాప్సీ లిస్ట్లో ఉంది. ఆ తర్వాత పెన్షన్ స్కీమ్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ స్కీమ్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్ స్కీమ్లో ఉంది. అండ్ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు దే కెన్ జాయిన్ రెగ్యులర్ ఇంటర్మీడియట్, దే కెన్ గో టు ఎ రెగ్యులర్ జూనియర్ కాలేజ్. అలాగే మీకు ఓపెన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు whoever will pass open SSC, open intermediate, they can join a regular degree, they can go to regular degree classes. Why? Because open school system will give you a migration cum transfer certificate, which is very very important for the future studies or acquiring any job. TCR migration is very important. And ఆ TC migration కూడా మీకు మన ఓపెన్ స్కూల్ ఇస్తుంది అందరికి కూడా. అదొకటి. రెండవది చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే నాకు ఇప్పటికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం అదే, సార్ ఈ సర్టిఫికేట్ నడుస్తుందా, ఈ సర్టిఫికేట్కి వాల్యూ లేదంట కదా అంటాడు కొంతమంది. సార్ ఈ సర్టిఫికేట్ వస్తే జాబ్ వస్తుందా ఇంకోటి అడుగుతాడు. మళ్ళీ చెప్తాను, దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఎస్ఎస్సి రెగ్యులర్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎస్ఎస్సి, ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు సిబిఎస్ఈ 10th class, it is equivalent to ICSE 10th class, it is equivalent to all state boards 10th class. If you are writing intermediate, it is equivalent to board of intermediate certificate, it is equivalent to 12th CBSE, it is equivalent to 12th ICSE. And these intermediate certificates are eligible to acquire any government job established by the law. For example, acquiring police constable jobs, acquiring police constable job. For a police constable job, intermediate compulsory. సో ఈ సర్టిఫికేట్ అనేది నడుస్తుంది, మనకి నడవదు అని లేదు ఒకటి. తర్వాత ఈ సర్టిఫికేట్ వచ్చేసేసి ఎస్ఎస్సిలో మీకు 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, ఇంటర్మీడియట్లో కూడా 5 సబ్జెక్ట్సే ఉంటాయి, 2 years కలిపి. కన్ఫ్యూజ్ కావద్దు, 10 ఉన్నాయి ఇక్కడ. ఎస్ఎస్సి యూ హ్యావ్ 5 సబ్జెక్ట్స్, ఇంటర్మీడియట్ ఆల్సో యూ హ్యావ్ 5 సబ్జెక్ట్స్ ఓన్లీ. 5 ఎగ్జామ్స్ మీరు రాస్తారు. So this is all about our certificate which we are going to write the exams. These certificates are eligible for all the government jobs, all the MNC jobs, all the private jobs, and even acquiring passport to go outside. Sir, passport andarku vastha antam. Yes, everyone will get a passport if you are a citizen of India. But if you are not educated, you will get a labor visa. అందులో ECNRE అని ఉంటుంది. ECNRE అంటే యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. సో వెన్ ఎవర్ యూ గో అబ్రాడ్, ఎవ్రీ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ దే విల్ స్టాప్ యూ. దే విల్ స్టాప్ యూ ఇన్ ద ఇమ్మిగ్రేషన్ until unless you will book the return ticket from their country and give them the perfect explanation why are you coming to the country, then they will leave from the airport. They will waste your 5 hours of time. That is the reason lot of Muslim students
who will be going to Dubai, Muscat, Saudi Arabia to do jobs, they write this open SSC to get passport, ECNR తీయడానికి రాస్తారు ఎగ్జామ్. సో అన్నిటికీ ఎలిజిబుల్ SSC సర్టిఫికేట్. ఇది ఎలిజిబిలిటీ లేదు అని లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సర్టిఫికేట్. నెక్స్ట్ కమింగ్ టు యువర్ ఎగ్జామ్స్. మీ అందరు కూడా 20 తారీఖు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎవరైతే జనవరి 15th లోపల అడ్మిషన్స్ అయినాయో, ఒక ఇద్దరు తత్కాల్లో వేసుకుని వాళ్ళకి మేలో ఉంటాయి. ఒక 1-2 స్టూడెంట్స్కి ఫస్ట్ టైం మాకు ఏజ్ డిఫరెన్స్తోని వాళ్ళకి హాల్ టికెట్స్ రాలేదు, వాళ్ళకి కూడా మేలో ఉంటాయి ఎగ్జామ్స్. దట్ ఈస్ ద థింగ్. సో హౌ టు రైట్ ద ఎగ్జామ్స్? ఈ ఎగ్జామ్స్ ఏంటి, అసలు సెంటర్ ఎలా ఉంటుంది చూడండి. ఈ ఎగ్జామినేషన్స్ ఏంటంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కండక్ట్ చేయడు, మీ టాస్ డైరెక్టర్ కండక్ట్ చేయడు, మీ హాల్ టికెట్స్ పైన ఉండే టాస్ డైరెక్టర్ సిగ్నేచర్ అయితే ఉంటుందో వాళ్ళు కండక్ట్ చేయరు. టాస్కి ఎగ్జామ్స్కి సంబంధం లేదు. మరి ఎవరు కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మీకు కండక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఎక్కడ కండక్ట్ చేస్తారు సార్ అంటే గవర్నమెంట్ హై స్కూల్స్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ అంటే ఆఫ్టర్ ద రెగ్యులర్ స్కూల్ హాలిడేస్. రెగ్యులర్ స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత కండక్ట్ చేస్తారు. ఎందుకంటే 17th, 18th రెగ్యులర్ స్కూల్స్ అయిపోతున్నాయి. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ది సెంటర్స్. ఎవరు కండక్ట్ చేస్తారు సార్? ఎవరు ఉంటారు సార్ సెంటర్లో అంటే గవర్నమెంట్ టీచర్లే ఉంటారు. నో ప్రైవేట్ టీచర్ ఈజ్ అలౌడ్ టు డూ ఇన్విజిలేషన్ ఫర్ ఓపెన్ స్కూల్. ఎవరు చేస్తారు? గవర్నమెంట్ టీచర్లు చేస్తారు ఇన్విజిలేషన్. మీ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్ విల్ బి ద చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ యువర్ సెంటర్. ఓకేనా? సో మీకు కనబడే టీచర్లు, మీకు ఇచ్చే పేపర్లు, మీకు వచ్చే స్క్వాడ్ ఆల్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్. మీకు వచ్చే స్క్వాడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే పెద్ద పెద్ద ఎంఆర్ఓ డిపార్ట్మెంటో వస్తారు స్క్వాడ్. ఓకేనా? ఇది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎట్లా కండక్ట్ చేస్తారు సార్? ఎట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్స్ అనేటివి ఐఏఎస్ ఐపీఎస్ కంటే కూడా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారు. ఎందుకు కండక్ట్ చేస్తారు అంత స్ట్రిక్ట్గా? రెగ్యులర్ ఎస్ఎస్సిలో ఏదో తూచా తప్పకుండా కాపింగ్ చదువుతారంట, లాస్ట్లో ఆబ్జెక్టివ్ చెప్తారంట, అందరు చెప్తా ఉంటారు నాకు. కానీ ఎందుకు కండక్ట్ చేస్తారంటే యాక్చువల్లీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒకప్పుడు ఓపెన్ స్కూల్ అంటే మాస్ కాపింగ్ జరిగేదన్న పేరు ఉండే. దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఐఏఎస్ ఐపీఎస్ లెక్క ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఒకటి. రెండోది, సార్ మరి ఎలా మేము పాస్ కావాలి? ఎలా పాస్ కావాలి అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ పెట్టిన సబ్జెక్ట్స్వి. మీకు పాస్ కావాలి అంటే మీకు కావాల్సినటువంటి ఏకైక మంత్రం ఏంటంటే ఇవి మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎలా క్వశ్చన్ పేపర్ వస్తుందని చెప్పేసి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒక 3 మోడల్ పేపర్స్ చదువుకున్నారు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ క్వశ్చన్స్ దాదాపుగా 30% వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి? చూడండి, ఓపెన్ స్కూల్లో మీకు ఇటువంటి బుక్లెట్ ఇస్తారమ్మా, ఇటువంటి బుక్లెట్ ఇస్తారు. ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ. ఇప్పుడు కలర్ నేను ఇది రెడ్ లైన్స్ ఉన్నాయి, మీకు సాధారణంగా బ్లాక్ లైన్స్లో ఇస్తారు. మీకు ప్లెయిన్ పేపర్స్ ఇవ్వరు. ఎస్ఎస్సికి కానీ ఇంటర్మీడియట్ కానీ యూ డోంట్ గెట్ ఎనీ ప్లెయిన్ పేపర్, యూ గెట్ ఏ బుక్లెట్. ఓకేనా? సో ఈ బుక్లెట్ని ఏం చేస్తామంటే మీకు ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్ ఒకటి వస్తుంది మీకు. ఆ ఓఎంఆర్ షీట్ని ఈ బుక్లెట్కి అటాచ్ చేస్తారు. ఓకేనా? ఈ బుక్లెట్కి అటాచ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బుక్లెట్కి ఏముంటుందంటే మీ ఫోటో, మీ పేరు అన్నీ ఉంటాయి బుక్లెట్కి అటాచ్ చేస్తారు. మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో ఎలా రాయాలి ఎగ్జామ్? ఇప్పుడు एग्जाम लिखना उन्हें पेपर दिया, ओपन स्कूल पर तो पास नहीं होते, डायरेक्ट कुछ तो भी लिखे तो पास होते ना. अगर मंदिर गए ना, नहीं तो मस्जिद गए, खाली बैठे तो अल्लाह में दुआ देते, దేవుడు మనకు ఆశీర్వదిస్తాడా? మొక్కాలి కదా మనం పట్టుకొని, దేవుడా నాకేమైనా చేయండి, నన్ను ఏమైనా చేయండి, నాకు హెల్ప్ చేయండి అని మనం దువా మాంగైతే ఇచ్చిన హెల్ప్ కడతా. కాబట్టి ఎగ్జామ్ కూడా ఏం చేయాలి? మీరు పాస్ కావాలంటే రాయాలి, పెన్ను పట్టుకొని రాయాలి. రాస్తేనే మీరు ఈ ఎగ్జామ్స్ పాస్ కావడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో బుక్లెట్ సెంటర్ ఇది. మరి సెంటర్లో ఎంతమంది ఉంటారు? క్లాస్ రూమ్లో 20 నుంచి 25 మంది క్లాస్ రూమ్లో ఉంటారు. ఎంతమంది ఇన్విజిలేటర్ ఉంటారు? ఒక్క క్లాస్కి 2 ఇన్విజిలేటర్ ఉంటారు, లేదా ఒక్కరు ఉంటారు. 2 అన్నా
ఒక్కరన్నా ఇన్విజిలేటర్ ఉంటారు. ఎస్ఎస్సి వేరు, ఇంటర్ వేరు సెంటర్స్. అన్నీ కూడా గవర్నమెంట్ హై స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పడ్డ సెంటర్లు ఎక్కడ పడ్డాయి ఎన్ఆర్ చెప్తా చూడండి. మనకి పడ్డ సెంటర్లు ఎస్ఎస్సి చూడండి. ఎస్ఎస్సి వచ్చేసి చాలామందికి కనిపెత్తులు సీతాఫల్ మండి హై స్కూల్. ఇది సీతాఫల్ మండి చౌరస్తా పైన ఉంటుంది. సీతాఫల్ మండి హై స్కూల్ ఉంటుంది. చెట్టు కింద స్కూల్ అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు. ఇందులో దాదాపుగా 50 మందిగా 45 మంది దాకా పడ్డారు. ఇందులో సీతాఫల్ మండి హై స్కూల్. నెక్స్ట్ ప్రగతి హై స్కూల్. ఇది ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్ సీతాఫల్ మండి హై స్కూల్ బ్యాక్ సైడ్లో రైల్వే ట్రాక్ కాడ ఉంటుంది. ఇది ఎయిడెడ్ స్కూల్. ఈ రెండు కూడా ఎయిడెడ్ స్కూల్స్ కాబట్టి సీతాఫల్ మండి గవర్నమెంట్ హై స్కూల్లో, అలాగే మీకు ప్రగతి హై స్కూల్లో ఈ సెంటర్స్ పడ్డాయి. తర్వాత వచ్చే సెంటర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ మారడిపల్లి. ఈ వెస్ట్ మారడిపల్లిలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. మీకు కేఎఫ్సి దగ్గర ఉంటుంది. ఇది సెంటర్. సో మొత్తం మీద మనకి పడ్డ సెంటర్లు కేవలం 3 సెంటర్లు మాత్రమే 10th. ఒకటి ప్రగతి హై స్కూలు, ఒకటి సీతాఫల్ మండి హై స్కూలు, ఇంకోటి వెస్ట్లీ గవర్నమెంట్ హై స్కూల్. ఈ 3 స్కూళ్ళలో 10th ఎగ్జామ్స్ అవుతాయి. సో 10th ఎగ్జామ్స్ ఈ 3 స్కూళ్ళలో అవుతాయి. ½ an hour మీకు ఆబ్జెక్ట్ టైప్కి టైం ఇస్తాడు. అదే కమింగ్ టు ఇంటర్మీడియట్కి వస్తాయి చూడండి. సెంటర్ పేరు చెప్తారు, కొంచెం రాసుకోండి, చూసుకోండి. గవర్నమెంట్ హై స్కూల్ హిల్ స్ట్రీట్ నియర్ మదర్ తెరీసా స్టాచ్యూ, సికింద్రాబాద్ బ్లూస్ హోటల్ పక్కనే ఉంటుంది. ఏది ఇది? మన హిల్ స్ట్రీట్ గవర్నమెంట్ స్కూల్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? హిల్ స్ట్రీట్ గవర్నమెంట్ హై స్కూల్. దీంట్లో దాదాపుగా 50 మంది పడ్డారు. నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ బన్సిలాల్పేట్ నియర్ జబ్బార్ కాంప్లెక్స్. ఇది ఎక్కడంటే మన బోయిగూడలో కొత్త ఒక స్టెప్ వెల్ తవ్విరు నీట్గా. స్టెప్ వెల్ బోయిగూడ అంటే ఉంటుంది. అక్కడ జబ్బార్ కాంప్లెక్స్ అని ఉంటుంది. ఆ కాంప్లెక్స్ పక్కన చూసుకుంటే మీకు ఈ గవర్నమెంట్ హై స్కూల్ కనబడుతుంది. దీని జబ్బార్ కాంప్లెక్స్ గవర్నమెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ కవాడిగూడ. ఇది ముషిరాబాద్లో మీకు సత్వా మాల్ ఉంటుంది, దాని ఆపోజిట్ లేన్లో ఉంటుంది. ఇది గవర్నమెంట్ హై స్కూల్ కవాడిగూడ. తర్వాత వెస్ట్లీ గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ కీస్ హై స్కూల్ లేన్లో ఉంటుంది. అండ్ లాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాగ్లింగంపల్లి బిఆర్ అంబేద్కర్ ఎయిడెడ్ కాలేజ్. అంటే 5 పడ్డాయి. ఎందుకు 5 పడ్డాయి అంటే ఇంటర్మీడియట్ దాదాపు 200 మంది రాస్తారు కాబట్టి 5 పడ్డాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ సెంటర్. ఓకేనా? సో ఫస్ట్ డే 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గో టు యువర్ కన్సర్న్ సెంటర్స్ అట్ 8 o'clock. 8:15 వరకు సెంటర్ కాడ ఉండండి. దెన్ దే విల్ సెండ్ యూ అట్ 8:30 ఇన్సైడ్. అన్ని పాకెట్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. 9 o'clock ఎగ్జాక్ట్గా బెల్ కొడతారు, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు. దిల్ గివ్ ఆన్ ద షీట్స్. ప్యానిక్ కాకండి. ఓకేనా? మీరు మోడల్ పేపర్ చదువుకున్నారు, టెక్స్ట్ బుక్ చూసిర్రు, నా వీడియోస్ చూసిర్రు, అన్నీ చూసిర్రు. ఓకేనా? ఫస్ట్ 5 minutes రిలాక్స్డ్గా రీడ్ ద క్వశ్చన్ పేపర్. మొత్తం చదవండి ఒకసారి. వెంటనే రాయాల్సిన అవసరం లేదు, చదవండి. యూట్యూబ్లో క్వశ్చన్స్ ఏమైనా గుర్తుకొచ్చినాయా, మీరు చదివిన గుర్తొచ్చి చూడండి ఒకసారి. చూసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఓకేనా? 2 marks, 3 marks, 4 marks, 8 marks ఉంటాయి. అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ బుక్లెట్ని మీరు 80% నింపండి. ఎంతమ్మా? 80% ఆఫ్ ద బుక్లెట్ మీరు నింపండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్ అడిగినప్పుడు దాని గురించి చదవండి, రాయండి. ఎకనామిక్స్ చూసినప్పుడు రాయండి. బిజినెస్ స్టడీస్లో నేను చాలా మటుకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను చెప్పాను. ఒక్కసారి ఏం చేయండి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బిజినెస్ స్టడీస్ ఎగ్జామ్ ఉందనుకోండి, నా ఛానల్ ఓపెన్ చేయండి, బిజినెస్ స్టడీస్ అన్ని వీడియోస్ వినండి ఒకసారి. మంచి చోళ్ళకి ఏమైనా స్పీకర్ పెట్టుకొని వినండి, గుర్తుకొస్తాయి. అండ్ ఈ 1 week అందరికి నేను మళ్ళీ చెప్తున్నా, కొంచెం మీ అందరు కూడా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే హౌ మచ్ యూ రైట్, హౌ మచ్ యూ డూ ప్రాక్టీస్, దట్ మచ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. మళ్ళీ చెప్తున్నా, మీ ఎగ్జామ్స్ మీరే రాయాలి. ఎవడు హెల్ప్ చేయడు. మీ ఎగ్జామ్స్ మీరు రాయాలి. మీ దగ్గర పెన్ ఉంటుంది, బుక్ ఉంటుంది, బుక్లెట్ ఉంటుంది, పేపర్లు నింపండి. అర్థమైందా? అంతేగాని నేను ఏం రాయను, ఉట్టిగా నేను బుద్ధులు లెక్క కూర్చుంటా అంటే కాదు. చూడండి, మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకుంటే మీరు అలా అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికోసం మీకు అందరికి కూడా. అంటే మీరు అనుకుంటారు మా వల్ల కాదంటే ఎప్పటికీ కాదు, మా వల్ల అవుతుంది అనుకుంటే అవుతుంది. మీకు జీలు ఉండాలి. నేను అసలు యాక్చువల్ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నారు మీరు? ఎస్ఎస్సి కానీ ఇంటర్ చెప్పండి ఒక మాట. ఎందుకు రాస్తున్నారు? డిగ్రీ చేయడానికో లేకపోతే మీరున్న జాబ్లో పైకి వెళ్ళడానికో రాస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ పోయినా కూడా చాలామంది అని గుర్తుపడుతున్నాను. యూట్యూబ్లో
ఈ ఓపెన్ స్కూల్ విషయంలో చాలామంది స్టూడెంట్స్ మన వీడియోస్ రీచ్ కావడము, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతూ ఉంటాను. నేను ఒక దగ్గరికి వెళ్ళినా ఒక 2 days బ్యాక్ నైట్ టైంలో ఓ దగ్గర వెళ్ళి కూర్చున్నా. ఓ పిల్లోడు వచ్చి కూర్చున్నా ముంగట. నాతో మాట్లాడాలా వద్దా అని మొత్తం మీద మాట్లాడేసింది. సార్ మీరు శ్రీకాంత్ సార్ కదా సార్ అన్నాడు. అవునమ్మా అని చెప్పిన. సార్ మీ వీడియోస్ నాకు చాలా నచ్చుతాయి సార్, నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయినాను, నేను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా సార్ అన్నాడు. ఏం చేస్తావమ్మా అన్న. సార్ నాకెంత ఎక్స్పీరియన్స్ ఉందంటే, నేను యాప చెట్టు ఉంది కదా సార్, యాప చెట్ల కాయలు వస్తాయి కదా సార్, ఆ యాప చెట్టు కాయల నుంచి మేము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఈ కంపెనీ యాదగిరిలో ఉంది. నేను ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం నేనే సప్లై చేస్తాను సార్, నాకు ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాకు ప్రమోషన్ రావట్లేదు సార్ అన్నాడు. ఎందుకు రావట్లేదయ్యా అంటే, మాదొక మల్టీనేషనల్ కంపెనీ సార్, మాది ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాము. నేను రేపు పొద్దున వేరే స్టేట్కి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా మా బాస్ నన్ను గ్రాడ్యుయేషన్ చేయమంటున్నాడు. నాకు గ్రాడ్యుయేషన్ ఉంటేనే, ఎక్స్పీరియన్స్కి తోడు సర్టిఫికేట్ ఉంటే నేను ఎక్కడికో పోతా సార్ అన్నాడు. అట్లా నేను చెప్తున్నా కదా, ప్రతి లేన్లా, ప్రతి గల్లీలా, ప్రతి ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సర్టిఫికేట్ చేతిలో ఉండదు. మీ అందరు దేనికి ఎగ్జామ్ వస్తుంది, దానికే వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక దగ్గర 4 గాడిదలు ఉంటాయి, డాంకీస్, 4 गधे रहते. तो डेली उन्होंने क्या करता, वो गधों को लेके पूरे गधों को रस्सी बांध दे के 4 गधों को हाथ में पकड़ के हल्लू जाता एक जने नदी कने आता. नदी कने जाके पुरसट से बैठ के मछली पकड़ता, అంటే చేపలు పడతాడు. చేపలు పట్టిన తర్వాత మొత్తం చేపలు నిండాక ఆ గాడిదలకి చేపలు వేస్తాడు. చేపలు వేసిన తర్వాత ఫిష్ ఉనికి రాలేతే మధ్యలో వచ్చిన తర్వాత అలసిపోతాడు. ఒక దగ్గర అవన్నీ తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి పడుకుంటాడు. నెక్స్ట్ డే అట్లనే పోతాడు, చేపలు తెస్తాడు, పడుకుంటాడు. అట్లా డైలీ అయిన రొటీన్ అదే. అయితే ఒక రోజు ఏమవుతుంది, తాడు మర్చిపోతాడు. అంటే 3 గదోంకు 3 డాంకీస్కు 3 గాడిదలకు సరిపోయి తాడు ఉంటుంది. ఓ గాడిద కట్టడానికి తాడు ఉండదు. అయితే మొత్తమే చేపలు పడతాడు, పోతాడు. ఆ చెట్టు కాడ ఆ 3టిని కట్టేస్తాడు. ఇంకో గాడిదని కట్టాడు. और एक गधा को नहीं बांधता, रस्सी नहीं है ना, जाके सोता. ఆ గాడిద ఏం చేస్తుంది, పడుకోలేదు వాడిని, ఊకే లేపుతూ ఉంటుంది. ఆయన డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది గాడిద. ఈ తిక్కలేస్తుంది, 10 సార్లు వేస్తాడు, దాన్ని నిలబడతాడు, మళ్ళీ వచ్చి లేపుతుంది. అక్కడి నుంచి ఒక మనిషి పోతా ఉంటాడు, చూసి ఓ పని చేయి పోయి ఆడ 3టిని కట్టినావు కదా, ఈ గాడిదని కూడా పోయేసి కట్టినట్టు యాక్ట్ చేయమంటాడు. సో ఈ గాడిదని తీసుకుపోతాడు అక్కడ చెట్టుకాడికి, తాడేమి ఉండదు, ఇట్లా కట్టినట్టు యాక్ట్ చేసి తీసుకెళ్ళి చెట్టుకు కట్టేస్తాడు. యాక్టింగ్ करता, गधे के क्या बोलते नेक में रस्सी ऐसा बन के एक्टिंग करके जाके एक्टिंग बन के जाके सो जाता. अच्छा 1-2 घंटे हो जाता, सो के उठ के धंधन जाके 3 गधों का रस्सी निकाल देता. 3 గాడిదల తాడిప్పేస్తాడు. పోతుంటే 3 గాడిదలే వస్తాయి, గాడిద రాదు, ఆడనే ఉంటుంది గాడిద. అరే ఎందుకు వస్తుంది, మళ్ళీ పోతాడు. మళ్ళీ మనిషి పోతా ఉంటే ఇంతకుముందు నువ్వు కట్టేసినావు కదా, తాడు లేకుండా కట్టుకున్నా అనుకుంటుంది, ఇప్పుడు ఇప్పుడున్నట్టు యాక్ట్ చేయి అంటాడు. ఇప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడున్నట్టు యాక్ట్ చేస్తాడు, అది అప్పుడు వస్తుంది గాడిద. అంతే కదా, ఏంది అది అలవాటు చేసుకుంది. అట్లా గాడిద అలవాటు చేసుకుంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలా. కేరళలో ఉంటుంది. ఇక్కడ కేరళలో మీకు తెలియదు, పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి. కేరళ అంటేనే ఏనుగులు, ప్రతి గుడిలో ఏనుగు ఉంటుంది. దానికి ఎంత చిన్న తాడు కడతారు, కాలుకి చిన్న ఐరన్ తాడు కడతారు. అది నిజంగా తలుచుకుంటే తాడు తెగిపోతుంది. కానీ ఎందుకు తెంపదు, అది చిన్నగా ఉన్నప్పటి నుంచి తాడు కడతారు. దానికి ఇంత ఉన్నప్పటి నుంచి తాడు కడతారు. అది చిన్నగా ఉన్నప్పుడు అంట మస్తు ట్రై చేస్తుంది తాడు తెంపనికి. కానీ చిన్న ఏనుగు కదా, బలం ఎక్కువ ఉండదు కదా, బలం ఉండదు కదా, చేసి ఏమనుకుంటుంది అంటే ఏనుగు నాకంటే ఎక్కువ బలవంతులు అక్కడ తాడు అనుకుంటుంది. అది పెద్దగా అయినా కూడా అదే అనుకుంటుంది అన్నమాట. పెద్దగా అయినాక కూడా ఏమనుకుంటుంది ఏనుగు, ఆ తాడు తెంపలేదు. ఇంకా అది ఎందుకు తెంపలేదు అంటే తెంపితే వచ్చేస్తుంది, కానీ చిన్నప్పుడు దాని మైండ్ సెట్ అయిపోతుంది అన్నమాట, ఇక నేను తెంపలేనని చెప్పేసి. అందుకోసమే పెద్ద పెద్ద ఏనుగులు మావటి అంటారు. ఆయన దగ్గర చిన్న ఒక కట్టె ఉంటుంది, ఆ కట్టకి చిన్న కొషగా ఉంటుంది. చిన్నప్పుడు దాన్ని కుచ్చుతూ ఉంటారు అన్నమాట భయపడేనికి. అది పెద్దగా కూడా ఇట్లా కట్ట తీయగానే భయపడిపోతుంది ఏనుగు. సో ఈ విధంగా మనము మౌల్డ్ చేసుకోవాలి. మీరు ఎంత మౌల్డ్ అయితే మీరు ఎగ్జామ్ అంతా ఈజీగా పాస్ కాగలుగుతారు. మళ్ళీ చెప్తాను, మీరు ఎగ్జామ్ రాయాలి, దిల్ కులాయించి రాయండి ఎగ్జామ్. నేను రాయండి ఎగ్జామ్. అంతేగాని నేను ఎవరికోసమో కట్టినా నాకు అవసరమా ఈ సర్టిఫికేట్ అంటే మీరు ఫెయిల్ అయిన దానికి ఇంకా కొంత రిలేషన్షిప్పే లేదు.
व्हाट आई एम सेइंग इज दैट आप लोग अभी एग्जाम लिख रहे, क्यों लिख रहे? सर्टिफिकेट्स के लिए लिख रहे. सर्टिफिकेट्स क्या करते हैं? आप जो काम कर रहे हैं उसमें यूज करते हैं आप लोग. అంతే కదా, తీసుకెళ్ళి ఇంటర్వ్యూ పూజ చేయడానికి కాదు కదా, ఏదో రకంగా సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవాలి మ్యాక్సిమం అదే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీ ఎగ్జామ్స్ని హ్యాపీగా సంతోషంగా వెళ్ళండి. ఇటువంటి బుక్లెట్స్ ఇస్తారు, పేపర్స్ నింపండి. నింపిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాల్లో ఉండండి, బయటికి రండి. అక్కడ ఎవరితో ఏం మాట్లాడకుండా హ్యాపీగా వచ్చినాను కలవండి, నేను ఉంటాను. లేదంటే ఇంటికి వెళ్ళండి, రిలాక్స్ కండి. నేను పేపర్ది కూడా రివ్యూ పెడతాను. ఐ విల్ పుట్ ఎ రివ్యూ ఆఫ్ దట్ పేపర్ ఆన్ దట్ డే. ఆఫ్టర్ ద రివ్యూ నెక్స్ట్ డే ఎగ్జామ్ని పెడతాను. అండ్ ఇంకోటి, కొంతమంది కన్ఫ్యూజ్ కాకండి, హాల్ టికెట్లలో ఆఫ్టర్నూన్ ఫోర్నూన్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, చూసుకోండి టైం టేబుల్ చూసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ 80% రాయండి అమ్మ, ఎందుకు పాస్ కావాలి నేను చూస్తా. అండ్ ఇంకోటి తెలుసా మీకు, 10th క్లాసు 5 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ మన స్టేట్ నుంచి. మన ఇండియాలో అత్యంత కుబేరుడు ఎవరు? అంబానీ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో 500-600 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఆడు బాంబేలో వాడి ఇంటి కరెంట్ బిల్ కడితే బాంబేలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం శాలరీ వచ్చేస్తాయి. తెలుసా మీకు? అయితే ఒక రోజు అడిగినారు, ఒక విలేకరు అడుగుతాడు అంబానీని, ముఖేష్ అంబానీ అడుగుతాడు. అనిల్ అంబానీ వాడు ఉన్నాడు. అనిల్ అంబానీ మరి ర్యాలీ బ్యాచ్ మొత్తం ఉన్నది అమ్ముకున్నాడు, రోడ్ పైన వచ్చిండు. ప్రతి ఇంట్లో ఉంటాడని చెప్పాను నేను క్యాండిడేట్. అనిల్ అంబానీ ర్యాలీలు చేసుకుంటే మొత్తం సంకనాకి పోయేసి అప్పుల పాలైతే లాస్ట్కి ముఖేష్ అంబానీ అప్పు కట్టిండు. ఇప్పుడు ఏంటంటే ఉన్నది తింటాడు పంటాడు, అంతే, ఏం లేదు. రిలయన్స్ ఇద్దరు పంచుకున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనిల్కి పోయింది. అయితే అనిల్ అంబానీకి ఏం చెప్పాడు ముఖేష్ అంబానీ, 10 ఏళ్ళ వరకు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ రాని చెప్పిండు. పోలే, సంఖ నాకేసింది మొత్తం అనిల్ అంబానీది. జియో అని పెట్టిండు, ఎక్కడికో పోయింది జియో ఇప్పుడు. అయితే ఒక విలేకరు అడిగిండు, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? యువర్ ఫాదర్ ఈజ్ అ వెరీ బిగ్ పైనీర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ధీరుభాయ్ అంబానీ. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ అని అంబానీని, ముఖేష్ అంబానీ లేచి మైక్లో ఏం చెప్పిండంటే, సాబ్ ఆజ్ తక్ టిల్ టుడే सन हैज नेवर सीन मी स्लीपिंग, आज तक मेरे जिंदगी में सूरज मेरे को सोते हुए नहीं देखा అన్నాడు. దట్ ఈజ్ హిస్ సీక్రెట్ అంటే సూర్యోదయం కంటే ముందే ఎవ్రీ డే ఇప్పటికి కూడా 4:30కి లేచాడు ఆయన. లేవాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఎవ్రీ మినిట్ ఈ విల్ ఎర్న్ 10 crores. ఎవ్రీ మినిట్కి ఆయనకి 10 కోట్ల రూపాయలు వస్తాయి. నిద్ర లేవాల్సిన అవసరం ఏముంది? ఈవెన్ నౌ హీ విల్ గెట్ అప్ at 4:30. Then what you will do in your future ante, my only ambition till my death is that sun should not see me sleeping in the morning. Sun ever should not see sleeping in the morning. ఆయనకి ఎందుకు మరి అంత కుబేరుడు? ఆయనకి ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ ఉన్నటువంటి డిసిప్లిన్. అదే వాళ్ళ ఇంట్లో అనిల్ అంబానీ వాడు డిసిప్లిన్ లేదు కాబట్టి ఏమైంది? రోడ్ పైనకి వచ్చిండు. మళ్ళీ అన్నీ వెళ్ళి అప్పు కట్టి కాపాడగలిగిండు. సో ఇట్లా చాలా ఉంటాయి స్టోరీస్. మన ఇంట్లో ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నా మా ఇంట్లో, మేము 5 కజిన్స్, వీఆర్ 5 members కజిన్స్. ఓకేనా? చిన్నప్పుడు అరే నువ్వు శ్రీకాంత్ తోపు, 5 మంటల వీడే తోపు అవుతాడు, గోకు అవుతాడు, బోపు అవుతాడు అన్నారు. నేను కూడా కాదా ఎగరేసి నేనే తోపు అనుకుంటుండే. ప్రామిస్ చెప్తున్నా, మా 5 మంది అన్నదమ్ములలో నేను తాడోడు, ఇద్దరికి 1-2 months తేడా. నేనే తోపిగా ఈ అమ్మ 4 కంటే నేనే ఇటు పబ్లిక్లా, ఇటు పైసలా, ఇటు తెలుగులో నేనే తోపు అనుకుంటుండే. మస్తు అవుతుండే. ఏమైంది? లైఫ్లో చిన్న రాంగ్ స్టెప్ వేసిన. ఏం రాంగ్ స్టెప్ వేసిన? 2001లో హైదరాబాద్లో ఒక పెద్ద వర్షం పడ్డది. హైదరాబాద్ మునిగిపోయింది, ట్యాంక్ బండి రీపోతుంది అన్నారు. మునిగినాం. మా ఫాదర్ తీసుకెళ్ళి నన్ను న్యూ గవర్నమెంట్ కాలేజ్ వేసిండు. బీటెక్ చేస్తా అని డిగ్రీ చేసిన. నాతోటి ఏం చేసిన ఇంకో కజిను, వాడు 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ చేసి వీ వెంట్ టు ఐఐటి ఖరగ్పూర్ ఎంటెక్. వాడిల్లు మా ఇల్లు పక్కపక్కనే చిలుకలో బస్తీలు ఉంటాం. చిన్నప్పుడు వాడు నేను గోటీలో అన్నాం. చిన్నప్పుడు వాడు నేను నూడిల్స్ తిన్నాం. రోడ్ల పైన మందు బాటిల్ అమ్ముకొని పైసలు జమ చేసుకొని నూడిల్స్ తిన్నాం. 1995లో చెప్తున్నా. ఏమన్నా మందు అయితే బీర్ బాటిల్ 2 రూపాయలు ఉంటుండే, 10 బీర్ బాటిల్ అయితే 40 రూపాయలు వస్తుండే. పోయి నూడిల్స్ తింటుండే. వాడు వాటి రోజు ఐఐటి ఖరగ్పూర్ చదువుకొని మా 5 వాడితో ఇప్పుడు వాడు ఉండే ఇల్లు రెయిన్బో విస్టాలో ఉంటాడు. అందులో పెద్ద పెద్ద యాంకర్లు, పెద్ద పెద్ద ప్రభాస్ కూడా అందులో ఉంది ఇల్లు. 3-4 ఫ్లాట్లు ఉండే ప్రభాస్వి. హైదరాబాద్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ అందులో ఉంటాడు గ్రౌండ్ ఫ్లోర్లో. అందులో 2800 ఫ్లాట్లు ఉండే ఒక ఊరది. వాడు శాలరీ ఎంత అంటే నాకు తెలిసి 5 లక్షలు ప్లస్ మంత్లీ.
నేను ఒక కారు కొనుక్కోవాలంటే ఇంత ఆలోచించాలి, స్కూల్ కాబట్టి ఇంత కష్టపడాలి, ఇంత. వాడు మన ఫోన్ చేసి కారు కొన్నా అన్నాడు. ఏం కారు కొన్నారా అంటే MG హెక్టార్ కొన్నా అన్నాడు. ఎంతరా EMI అంటే లేదురా 32 లక్షలు డీడీ తీసినా నెట్ కొనేసినా అన్నాడు. సో మై అజంప్షన్ వాజ్ రాంగ్. చిన్నప్పుడు నేను కాదు తోపు, వాడు తోపు. ఎందుకు? వాడు లైఫ్ని చిన్నప్పుడు డిజైన్ చేసుకున్నాడు. నేను బీటెక్ చేస్తా, IIT చేస్తా, కష్టపడతా 21-22 ఇయర్స్ వరకు, తర్వాత లైఫ్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ఏమైంది? వాడు ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఇప్పటికి గుర్తు, మాకు స్వప్నలో కాంప్లెక్స్ వెళ్తున్నాం మేము ఇద్దరం. వెళ్ళేసి ఒక 200 రూపాయల టీషర్టు, 300 రూపాయల ప్యాంటు కొనుక్కొని వస్తున్నాం మేము ఇద్దరం. ఆడిప్పుడు వేసేది అలయన్స్ ఓన్లీ జీన్స్, ఫ్లయింగ్ మెషిన్ జీన్స్ 10,000. ఆడు వేసే షర్టు మినిమం 6,000. ఆడు వేసే షూస్ 10,000. వాడు అసలు ఎట్లా అంటే చాలా ఫుల్ ఎట్లా అంటే ఒక హైఫై ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా అయిపోయింది. ఎందుకు అయిపోయినాడు రా అంటే డిజైన్ చేసుకుని లైఫ్ని. నేనేం చేసినా డిజైన్ చేసుకోలే, ఆగం ఎట్లా చోట వెళ్ళిపోయాడు రూట్లా. సరే నాకు ఈ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫీల్డ్లో గ్రోత్ ఉన్నదో నాకు తెలుసు. కానీ మళ్ళీ నేను ఏమనుకుంటా తెలుసా, సరేరా వాడు ఇంతకాలం సంపాదించుకుని కానీ వాడిని ఎవరు గుర్తుపడతాడు మార్కెట్లో, ఆయన ఫేస్ ఎవరు గుర్తుపట్టాడు, ఆడెవడో తెలియదు, వానికి వాడు సంతోషంగా ఉన్నాడు. సరే నన్ను అయితే 1,000 మంది పిల్లలు స్టూడెంట్స్ నా చేతి కింద 5,000 మంది పాస్ అయినారు, సరే దేవుడు మనని ఇట్లా వాడుకుంటున్నారులే అని చెప్పేసి మళ్ళీ నన్ను నేను కేటగరైజ్ చేసుకుంటా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? మంచి బతకాలి. ఏమన్నా అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ బిల్డప్ కావాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ with education money is very important to survive, money is very important to gain respect, money is very important in the society. మనీ లేకపోతే సొసైటీలో ఇజ్జత్ లేదు. కాబట్టి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు భగవంతుడు ఇవ్వలే ఛాన్స్, ఇది మీ అంతలో మీరే వెతుక్కుని ఛాన్స్. గాడ్ హాజ్ నాట్ గివెన్ దిస్ ఛాన్స్ టు యూ. మీ అంతలో మీరే ఈ ఛాన్స్ వెతుక్కొని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. You have designed your life. You have designed your life to write the exam again. Kabatti, you should become successful. There are many open school students in the market today who are doing government jobs. There are many open school students of myself, almost 80 to 85 students who are doing constable jobs in Hyderabad with open inter certificates. There are many students who are doing BTech, MTech, etc. Or many students intermediate fail అయిపోయినాక నాకు వచ్చి పాస్ అయ్యి దే ఆర్ డూయింగ్ దర్ గ్రాడ్యుయేషన్స్. చూడండి, లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. బిఫోర్ ఎండింగ్ అఫీషియల్గా ఐ సే ఓన్లీ వన్ థింగ్, దట్ నా దగ్గర ఈసారి అత్యంత పిన్న వయసు 14 సంవత్సరాల అమ్మాయి రాస్తుంది ఎగ్జాము. అత్యంత హయ్యెస్ట్ అయినటువంటి 75 సంవత్సరాల ముసలైన కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. PD కృష్ణమూర్తి గారు. ఎన్నోసార్లు చెప్పిన, ఆయన వస్తాడు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా. పాపం ముసలైన చిత్తూరులో ఉంటాడు. 6 months కాలిఫోర్నియా, 6 months చిత్తూరులో ఉంటాడు. రావడమే ఒక కళాఖండ్ బాక్స్ చేస్తాడు. ఆయన వస్తుందంటే కళాఖండ్ స్వీట్ వస్తుంది, టీచర్లకు అందరికి ఇస్తా. వస్తాడు, కూర్చుంటాడు, నమస్కారం సార్ అంటాడు. నేను అంట, ఎందుకు సార్ 75 ఏళ్ళకి ఎగ్జామ్ రాస్తున్నారు, అవసరమా సార్ అంటే, ఐ హ్యావ్ పాస్డ్ మై 10th in 1971. అసలు చదవంటేనే ఇవ్వని తెలియని టైంలో నేను 1970 10th పాస్ అయినా. నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్ నేను చదువుకోలేకపోయినా, కానీ మస్తు సంపాదించిన. నాకు 180 ఎకరాల భూమి ఉంది చిత్తూరులో అంటాడు, తిరుపతి దగ్గర 180 ఎకరాల భూమి ఉంది, కాలిఫైర్లు ఉంటా. బట్ బిఫోర్ ఐ డై మై సన్స్, మై డాటర్స్, మై గ్రాండ్ చిల్డ్రన్స్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ కాలిఫోర్నియా. బిఫోర్ ఐ డై మై గ్రాండ్ చిల్డ్రన్ షుడ్ సే దట్ అవర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ అనుకోవాలి అని నేను ఎగ్జామ్ రాస్తున్నాను. అది అయినా గోల్ పెట్టుకున్నాను ఆయన. ఈ టైంలో అసలు ఎగ్జామ్ ఎవరు రాయమని చెప్తున్నాయని, ఏమైనా జాబ్ వస్తుందా లేకపోతే ఏమైనా దండేస్తాడా? అరే అంత ముస్లిం ఎగ్జామ్ రాస్తుందంటే మనకి ఇంకా రక్తం ఉడుకుడుకుంది, మనం ఎన్నో సాధించవచ్చు. మీ స్టాప్ అయిపోయిన లైఫ్ని ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారన్న నమ్మకం నాకుంది. పాస్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తున్న నమ్మకం నాకుంది. ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ నా ఫేర్వెల్ పార్టీలో చూస్తా పిల్లల్ని. ఎవ్రీ ఇయర్ ఇక్కడనే ఫేర్వెల్ పార్టీ చేస్తా. చూసినప్పుడు నా కళ్ళకి కొంతమంది డాక్టర్లు లెక్క, కొంతమంది ఇంజనీర్ లెక్క, కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్లు కనబడతారు, ఇంకొంతమంది మెకానిక్ లెక్క, ఆటో డ్రైవర్లు కూడా కనబడతారు. ఎవ్రీ ఇయర్ మేము గెస్ట్ చేస్తాం, మనం ఎవడో గెస్ట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ మీ అందరికి కూడా, అంటే మీకు కాలేదేమో, ఇది ఉంటుంది చూసినావా, ఏమంటారు రీయూనియన్, స్కూళ్ళలో చేస్తారు. 10 years ఆఫ్ రీయూనియన్, 15 years ఆఫ్ రీయూనియన్. అదంతా త్రాష్, అంత బోకస్. అది బోకస్ అంత. అదేం తెలుసా రీయూనియన్ అంటే? చెప్పండి.
నేను ఈ స్టేజ్లో ఉన్నా అని చూపెట్టుకుని రీయూనియన్ అంతే. ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా, నేను ఇంత సంపాదిస్తారా అని, అంత సంపాదిస్తారా. ప్రేమ గీమ ఏముండదు దోస్తుల పైన ప్రేమ ఉంటే, అరే ఎంత కలెక్షన్ చేస్తున్నారు రీయూనియన్ కంటే 1000 రూపాయలు రా, అరే వాడు ఎందుకు రాలే అంటే వాడు ఇయ్యలేరా రమ్మలే అంటాడు. అంటే ఆడికి కూడా పైసలు ఉంటేనే పోవాలి రీయూనియన్ కూడా. ఎవరు ఫ్రీగా పిలవాడు, ఎవరో కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పిలుస్తారు. కానీ నేను ఒక రీయూనియన్ చూసిన, 30 years తర్వాత రీయూనియన్ చూసిన ఒకలేదు, అందరు మంచి హైలీ ఎడ్యుకేటెడ్. సో మొత్తం మీద మీ అందరినీ కూడా ఆఫ్టర్ 5 years నేను కలుస్తా. మీ అందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేయండి. నేను మీకు ఇంటర్మీడియట్ పాస్ అయినాక 10th పాస్ అయినాక రెగ్యులర్ ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్మీడియట్, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి నా వల్ల అయినంత హెల్ప్ నేను చేస్తాను. ఎందుకంటే మీకు 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 అయి ఉండొచ్చు, ఇంత పెద్ద సెషన్ పెట్టుకున్నాను, ఇక్కడ కరెంట్ లేదు, నాకు వాడిని పైసలు ఇస్తాడు ఎక్స్ట్రా, ఎవరు నాకు డబ్బులు ఇవ్వడు. నో వన్ విల్ పే ఫర్ దిస్. బట్ వై ఐఎమ్ డూయింగ్ ఇస్ దట్, నా ఏం ఒకటే, నా స్కూల్లో చాలామంది పిల్లలు వస్తారు, చాలామంది స్టూడెంట్స్ వస్తారు. ఎవ్రీ ఇయర్ 40 పిల్లలు ఉంటారు 10th. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒకటే ఏమనుకుంటా అంటే, మై ఓన్లీ ఎయిమ్ ఈజ్ దట్, రాష్ట్రంలో నా వల్ల అయినంత మటుకు స్టక్ అయిపోయిన వాళ్ళు, జీవితాన్ని ఆపేసిన వాళ్ళు, సర్టిఫికేట్స్ లేక మేము పాస్ కాము అనుకున్న వాళ్ళు, మేము ఇంకా ఎగ్జామ్స్ రాయలేమనుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి. వాళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళ లైఫ్లో ముందుకు తీసుకెళ్తే అట్లీస్ట్ ఇప్పుడు నా దగ్గర ఇంతమంది పాస్ అయినారు. మొన్న ఒక 4 days బ్యాక్ అంబాల శివాని అంట 2016లో పాస్ అయింది, మెమో తీసుకొని పోలే, ఇప్పుడు జిహెచ్ఎంలో జాబ్ వచ్చిందంటే వచ్చింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటున్నాడు, అటెండర్ జాబ్ వచ్చిందంట. అట్లా ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపాలి, ఆగిపోయిన జీవితాలని ముందుకు తీసుకెళ్తే నాకు ఆ సంతోషం అంతే, అంతకుమించి ఏముండదు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి క్లాసులు పెట్టి మా కింద నవ్వుతూ ఉంటారు మా టీచర్లు, మా సార్లు. ఏం సార్ ఊరికే పొద్దున్న లేవగానే 4 వీడియో అంటావు, కెమెరా పట్టుకోమంటావు, ఆ ఓపెన్ స్కూల్ పిల్లలు చదవరు సార్, చేయరు సార్. నేనేమంటా అంటే, అది చదువుకున్న పర్లేదు రాబోయ్, ఆడు వీడియో వింటాడు కదా. ఎడ్యుకేషన్ అనేది 2 types ఉంటుంది, విజువలైజేషన్ అండ్ ఆడియలైజేషన్. ఆడియో ద్వారా వినొచ్చు, వీడియో ద్వారా వినొచ్చు. వింటాడేమో చూస్తాడేమో, వానికి ఎక్కడనో ఒక హెల్ప్ అయితే, వాడు ఎగ్జామ్ రాస్తే వాడు పాస్ అవుతే నన్ను గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే ఐ హ్యావ్ మెనీ సక్సెస్ స్టోరీస్. నాకు హయ్యెస్ట్ సక్సెస్ స్టోరీ నా రేట్లో అంటే, నా దగ్గర ఉన్నటువంటి హయ్యెస్ట్ సక్సెస్ స్టోరీ అంటే, రాజేష్ అనే పిల్లోడు ఇవాళ నిజామాబాద్ కోర్టులో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అండ్ రీసెంట్లీ హీ గాట్ అవార్డ్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ నిజామాబాద్ ఫర్ కన్విక్టింగ్ మెనీ పీపుల్. కేసు గెలిచి చాలామందిని జైలు పంపించిండు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్, మెజిస్ట్రేట్ లెక్క ఉంటాడు ఆయన. నా స్టూడెంట్ 8th క్లాస్లో నాకు జాయిన్ అయిన, తెలుగు మీడియంగా ఎంకరేజ్ చేసి ఇంగ్లీష్ మీడియం చదివించిన, ఓయూలా లా చేసిండు. మొత్తం మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన నిజామాబాద్ కోర్టులో చెప్తాడు, నాకు ఏదో ఒక రోజు సికింద్రాబాద్ కోర్టుకు వస్తారు, వచ్చినప్పుడు కాన్వేల మీదకి వస్తా అని చెప్తాడు. సో అట్లా చాలామంది లైఫ్లో ఎక్కడికో పోతారు, వాడు గుర్తు చేసుకొని కూడా నాకు వచ్చేమి ఇవ్వడు, స్వీట్ కూడా ఇవ్వరు కొంతమంది. కానీ ఏంటంటే హ్యాపీనెస్ ఉంటుంది. అంటే నేను అనుకుంటా మా కజిన్కి లేని హ్యాపీనెస్ నాకు ఎందుకు ఉంటుంది అంటే, మా కజిన్ సంపాదించిన డబ్బులు బ్యాంక్లో పెట్టుకుంటాడు, నేను సంపాదించిన విజ్ఞాన్ని మొత్తం మీ అందరికీ పంచుతూ ఉంటాను, అంతే తేడా. సో ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ 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 ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మంచిగా రాయండి, పాస్ కండి. నా వల్ల అయినంత నేను హెల్ప్ చేస్తాను. వీడియోస్ చూడండి, చూసి మీరు పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ, మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.